హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి. ప్రత్యేక తెలంగాణకు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నారు. కానీ తెలంగాణ సాధించుకున్నప్పటికీ ప్రస్తుతం అయితే నీళ్లు, నిధులు, నియామకాలు అనే దాని మీద ఇంకా గొడవ జరుగుతూనే ఉంది. సో ఇదొక రకంగా పక్కన పెడితే మరొక వైపు ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా అభివృద్ధి బాటలో నడుస్తుందని చాలామంది భావిస్తున్నారు. కానీ మధ్యలో మాత్రము మా గ్రేటర్ రాయలసీమ మాకు కావాల్సిందనంటూ ఒక చాప కింద నీరులాగా ఒక ఉద్యమం స్టార్ట్ అవుతుందనే చెప్పుకోవాలి. ఇంతకీ గ్రేటర్ రాయలసీమ అవసరం ఎందుకు వచ్చింది? నిజంగానే డెవలప్మెంట్ విషయంలో వెనకబడిందా? ఈ ఉద్యమం ఏ స్థాయిలో ఎంతవరకు వెళ్తుంది? నిజంగానే గ్రేటర్ రాయలసీమను సాధించుకుంటారా? ఇలాంటి ఆసక్తికర విషయాలన్నింటినీ మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ ఇది రాయలసీమ ఉద్యమం? ఆల్రెడీ ఇటు తెలంగాణ అన్నారు, కొట్లాడుకున్నారు, తెలంగాణ తెచ్చిండ్రు, ఇక్కడ అభివృద్ధి లేదని ఒక విధంగా ఇక్కడ ఒక వ్యతిరేకత ఆల్రెడీ ఏర్పడింది. సో ఏపీనేమో జగన్మోహన్ రెడ్డి, రాయలసీమ నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా అభివృద్ధి బాటలో నడుస్తుంది, ఇంకంతా కూడా బాగుంది అనుకుంటున్న తరుణంలో మళ్ళీ గ్రేటర్ రాయలసీమ విషయము ఉద్యమిద్దామనేది మళ్ళీ ఉవ్వెత్తున మెల్లమెల్లగా ఎగిసిపడుతున్నారు. ఏంటి ఇది? ఈనాటిది కాదు. ఇది రాయలసీమ ఉద్యమం చాలా రోజుల నుంచి ఉంది. గ్రేటర్ రాయలసీమ డిమాండ్ ఉన్నది దాదాపు 30 సంవత్సరాల నుంచి నలుగుతున్నటువంటి వ్యవహారం. ఎప్పుడైతే తెలంగాణ వస్తుంది అనేటు ఒక భావన అక్కడ ప్రజల్లో కలిగిందో అక్కడ చాలామంది ఎప్పుడైతే మనం కలిసి ఉంటే ఒకటిగా ఉందాం, లేకపోతే మనం కూడా విడిపోదాం, ఎందుకంటే ఆంధ్ర వాళ్ళతో మనం కలిసి మనం మనుగడ సాగించలేదు. కారణం ఏమంటే గతంలో మనం వాళ్ళతో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత దెబ్బతిని ఉన్నాం. ఆనాడు వాళ్ళు చెప్పిన మాటలు ఏవి కూడా పట్టించుకోకుండా ఆ రోజు అమలుకు నోచుకోకుండా పోయినటువంటి సంఘటన మనకు అందరికీ పచ్చిగా ఉంది. ఎందుకంటే గతంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఉద్యమం అక్కడ కూడా అప్పుడు కూడా ఇప్పుడున్న ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పని ఒక ఉద్యమం వచ్చింది. అప్పుడు తీసుకొచ్చింది కోస్తాంధ్ర వాళ్ళు అడుగుతా వస్తే అప్పట్లోనే వాళ్ళు విభేదించారు. ఈ 5 జిల్లాల వాళ్ళు అంటే అప్పటికి ప్రకాశం లేదు కాబట్టి 5 జిల్లాలనే చెప్తున్నాం. ఈ 5 జిల్లాల వాళ్ళు అప్పట్లోనే విభేదించారు. మేము మీతో రాలేము, ఎందుకంటే జీవన విధానాల్లో చాలా విషయాల్లో వ్యత్యాసం ఉంది, ఆర్థికపరమైనటువంటి వ్యత్యాసాలు ఉంటాయి, నీటి పారుదల నీటి వ్యవహారాల విషయంలో కూడా సమస్యలు వస్తాయి. రేపు పొద్దున అన్నిటికీ ఎందుకంటే మీరు సంఖ్యాపరంగా మీరు ఎక్కువ ఉంటారు, ఇది అసెంబ్లీలో కానీ వీటిలో కానీ ఏ విధంగా చూసినా మాకు నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పి మా వాళ్ళు విభేదిస్తూ వచ్చారు. అట్లా చాలా ఏళ్ళు జరిగింది. వాళ్ళ ఉద్యమం ఎప్పుడో 1900 సంవత్సరాల తర్వాత కొద్ది కాలంలో 1917 నుంచి ఎప్పటి నుంచో మొదలు పెట్టుకున్న 37 వరకు ఆ విధంగా ఈ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 1937లో శ్రీబాగ్ ఒడంబడిక అని ఒక ఒడంబడిక చేసుకున్నారు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు వచ్చి, ఆంధ్ర నాయకులు అందరూ వచ్చి రాయలసీమలో ఉన్నటువంటి ఆ రోజు నాయకులు, ఈ 5 జిల్లాలో ఉన్నటువంటి నాయకులతో సంప్రదించి శ్రీబాగ్ అన్నటువంటిది ఒక పండిత కాశీనాథ నాగేశ్వరరావు గారి ఇల్లు, అది ఎక్కడ మెడ్రాస్లో. ఆ ఇంట్లో కూర్చొని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో ఏం చెప్పారంటే వాళ్ళు రాసి ఇచ్చారు, అందరు కలిసి సంతకాలు చేశారు కూడా. ఆ విధంగా వాళ్ళు మీకు అంటే సమస్యలు ఏమొస్తాయి అని చెప్పారు. ఇప్పుడు నీళ్ళ విషయం వస్తుంది ప్రధానంగా, ఎందుకంటే కృష్ణానది నీళ్లు కిందికే బారాలని మీరు అంటారు, లేదు మాకు కావాలా, మా అవసరాలు తీరాలని మేము అంటున్నాం. ఎందుకంటే అప్పటికే బ్రిటిషర్స్ ఉన్న సమయంలోనే మాకు 1876లోనే మాకు కేసీ కెనాల్ అన్నటువంటిది నిర్మాణం చేపట్టి కంప్లీట్ చేశారు. 76కు పూర్తి అయింది అది. అదేవిధంగా కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కూడా కట్టాలని చెప్పి వాళ్ళు అప్పటికే అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని పూర్తిగా అంటే దానికి కూడా శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
ఆ విధంగా దానికి అడ్డం పడతా వచ్చారు ఆంధ్ర వాళ్ళు. ఈ విధంగా మాకు నష్టం జరుగుతుంది అంటే లేదు మీ అవసరాలు తీరిన తర్వాతనే కృష్ణానది నీళ్లు మేము కిందకి తీసుకెళ్తాం అని ఒక ఒప్పందం. ఇక క్యాపిటల్ విషయం వస్తే మీరు ఏ విధంగా తీసుకున్నా కూడా మీరు మధ్యలో ఉండాలని అటువైపు తీసుకుపోయి పెడతారు కాబట్టి అది కూడా మాకు అంగీకార యోగ్యం కాదు అని చెప్పంటే సరే అయితే క్యాపిటల్ కానీ హైకోర్టు కానీ ఏదో ఒకటి మీ దగ్గర పెడతాం, అయితే అది కోరుకునే అవకాశం మీకే ఇస్తున్నాం, మీరు ఏది కోరితే అది ఇస్తాం అని చెప్పడం జరిగింది. అయితే మా వాళ్ళు రాజధాని కోరారు. ఆ విధంగా రాజధాని మాకు కర్నూలుకి వచ్చింది. కర్నూలులో 1953లో ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ అయిన తర్వాత మెడ్రాస్ నుంచి విడిపోయినాక తొలి రాజధాని కర్నూలులో పెట్టడం జరిగింది. ఆ విధంగా పెట్టి ఇక ఇది ఉండంగానే ఇక నీటి విషయంగా వచ్చినప్పుడు కూడా మెల్లమెల్లగా అది వెనకబడతా వచ్చింది. మాకు అప్పుడైతే ఏదైతే కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు అప్పటికే రూపుదిద్దుకుందో అన్ని రకాలుగా దాన్ని మొదలు పెట్టడానికి కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. దాని తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు ఏం చేశారు, నాగార్జున సాగర్ను ముందుకు తీసుకొచ్చారు. నందికొండ ప్రాజెక్టును ముందు పేరు చెప్పి మళ్ళీ దాన్ని కూడా నాగార్జున సాగర్ అని. అప్పటికి ఇంకా అప్పుడు తెలంగాణతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. 1956లో కర్నూలు నుంచి హైదరాబాద్కు క్యాపిటల్ మార్చేశారు. ఆ దాంట్లో మా వాళ్ళ ప్రమేయం లేకుండా పోయింది, మిన్నకుండిపోయారు. ఆ రోజు నష్టపోయాం. అది చెప్తున్నారు కదా, ఆ రోజు ఎవరు విభేదించారు కదా, వద్దు ఉండనివ్వండి అనేది. విభేదించిన సంఖ్యాపరంగా శాసనసభలో తక్కువ కదా, దాంతో అది అదే చెప్పేది. ఆ ఒత్తిళ్ళు వాళ్ళ ఒత్తిడికి వాళ్ళ తెలివి ఎక్కువ తెలివి కదా వాళ్ళకి. ఆ తెలివి ముందర మా వాళ్ళు పని చేయలేదు. మా వాళ్ళ వాదన కానీ ఎవరైనా ఒకరు మాట్లాడినా ఇంకా కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు కదా, పెద్దలుగా ఉన్నోళ్ళు సరే కానీలే ఇంకా వైశాల్యమైన విశాల ఆంధ్ర ఏర్పాటైతే ఇంకా తొందరలో మనం అభివృద్ధి చెందుతాం, ఇక్కడ క్యాపిటల్కు సరిపడా మనకు బిల్డింగులు లేవు అవి ఏవో చెప్పారు. కర్నూలులో బిల్డింగులు లేవు కదా, మనం టెంట్లలో వేసుకొని ఉన్నాం కదా, అట్లా ఇట్లా అని చెప్పారు. ఆ రోజు మొదలుపెట్టిన రోజు ఏదైనా టెంట్లలోనే ఉంటుంది. ఆ విధంగా ఆ రోజు మేము పోగొట్టుకున్నాం, రాజధాని పోగొట్టుకున్నాం. దాని తర్వాత నీళ్లు పోగొట్టుకున్నాం. నాగార్జున సాగర్ కట్టిన తర్వాత మా ప్రాజెక్టు వీగిపోయింది, ఇంకా దాన్ని ముట్టుకోలేదు. దాని తర్వాత పోరాడి చేస్తే శ్రీశైలం కట్టడం జరిగింది. అయితే శ్రీశైలంని కూడా హైడల్ ప్రాజెక్ట్ అని కట్టి దాంట్లో ఇరిగేషన్ కాదు కేవలం పవర్ జనరేషన్ అని చెప్పని, ఆ విధంగా కూడా పవర్ జనరేట్ అయితే నీళ్ళు కిందకి పోతూనే ఉంటాయి. ఆ విధంగా మరి నాగార్జున సాగర్కు ఇది ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా నిర్మాణం చేశారు. అంటే వీటన్నిటిలో కూడా వాళ్ళ తెలివి ప్రయోగం చేస్తూ వచ్చారు. ఎందుకంటే కేంద్రంలో కూడా వాళ్లకు ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి కేఎల్ రావు గారు ఆయన టెక్నికల్గా ఇంజనీరింగ్ ఇది నుండి ఇరిగేషన్ ఆయన చూస్తూ ఉండి నెహ్రూ గారికి దగ్గరవాడయి ఆ విధంగా కూడా మాకు నష్టం జరిగింది. సో ఏ విధంగా తీసుకున్నా కూడా మేము అంతకుముందే దెబ్బతిన్నాం వాళ్ళతో. ఇక తెలంగాణలో వచ్చినాక సరే బ్రతుకులు ఏదో సాగిచ్చారు, హైదరాబాద్ వచ్చాము, సెటిల్ అయిపోయాము ఇంకా దాదాపు అని అనుకుంటే మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు ఇక మళ్ళీ ఇదే సమస్యలు అక్కడ ఉత్పన్నమవుతాయి. ఇక్కడ నుంచి వీళ్ళ సమస్య తొలగిపోతుంది. తెలంగాణ వాళ్ళకి మీరు అన్నట్టు ఇక్కడ అభివృద్ధి జరగలేదనేది రోజు నిరంతర ప్రక్రియ. అది జరగలేదు ఓ రోడ్లో గుంతపడ్డా అది పోరాడుతుంటారు. అది డజంట్ మీన్ దట్ తెలంగాణ ఈరోజు అభివృద్ధి చెందలేదని దానికి లేదు. తెలంగాణ సంపూర్ణంగా అభివృద్ధి చెందినాకనే వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు 69లో వచ్చిన ఉద్యమం ఇక్కడ తెలంగాణ మీన్స్ ఏంటంటే అభివృద్ధి జరగలేదని కదా సార్. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇంకా సరే దాంతో అన్నీ అయిపోయినాయి, అనుకున్నవన్నీ జరగలేదు అనేసి మళ్ళీ ఒక వెలితి అనేది భయంకరంగా అయితే కనిపిస్తుంది, ఒక వ్యతిరేకత కనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఒకవైపు ఏమో ఆంధ్ర బాగుందని, మరొక వైపు తెలంగాణలో ఇవన్నీ కూడా ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ జరగలేదని ఇవన్నీ రకరకాల ఇష్యూస్ అయినాయి. శ్రీకృష్ణ కమిటీ ఒకటి వచ్చింది తెలంగాణ ఇచ్చేటప్పుడు. ఆల్రెడీ అప్పుడు కూడా మీరు చెప్పారు తెలంగాణతో కలిసి ఉంటాము అనేసి, కానీ దాన్ని కూడా ఎందుకు కన్సిడర్ చేయలేకపోయారు వాళ్ళు? ఎవరు కన్సిడర్ చేయాలా? తెలంగాణ వాళ్ళు వద్దన్నారు, రాయలసీమను వద్దన్నారు. వీళ్ళు రాయలసీమ ఇక్కడ కలవడానికి సిద్ధమే. 4 జిల్లాలు చెప్పారు. అవునప్పుడు ఈ 5 జిల్లాలు
ఏది ఆ రోజు శ్రీకృష్ణ కమిటీకి చెప్పింది 5 జిల్లాలు. ఈ 5 జిల్లాలు ఇక్కడ కలపండి అని చెప్పారు, కొంతమంది చెప్పారు, నేను చెప్పలేదు ఆ రోజు కూడా. ఆ రోజు కూడా నేను అడిగింది ఉంటే 1గా ఉందాం లేదంటే 3గా విడిపోతాం నేను అప్పటికే చెప్పాను. మేధోమదనం జరిగింది మాకు అంతకుముందే రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు. ఎందుకు తెలంగాణతో కలిసి ఉండడానికైనా కూడా సిద్ధపడ్డారు, కానీ ఎందుకు వాళ్ళతో కంప్లీట్గా ఉండలేమని నేను ఇదే విభేదిస్తున్నారు? చెప్పాను, ఒక చోట మోసపోయి ఒకసారి ఇబ్బంది పడ్డాక ఆ భయం అనేది ఎప్పటికీ ఉంటుంది ఒకటి. రెండవది ఒక భావసామ్యత కానీ జీవితాల్లో కూడా అక్కడ ఇక్కడ జీవన విధానాలు సరి సమానంగా ఉంటాయి. ఏది ఆర్థికపరమైనటువంటి ఇది తీసుకుంటే తెలంగాణలో కూడా పేదరికం ఉన్నది, అంతా ఉన్నది. నార్మల్ లైఫ్ ఏదో ఉంటే మాకు కూడా అది సూట్ అవుతుంది. అందులో హైదరాబాద్లో వస్తే సామాన్యుడిని బ్రతకగలుగుతాడు. ఇక్కడికి పొట్ట చేత పట్టుకొని వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మా రాయలసీమ వాళ్ళు అనేక మంది ఇక్కడ వచ్చి పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. మరి అటువంటి అవకాశం హైదరాబాద్లో ఉంది. ఏ ఏ స్థాయికి తగ్గట్టు ఆ స్థాయిలో ఒక ఇల్లు కూడా బాడుకు దొరుకుతుంది ఇక్కడ. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మాకు కోస్తాకు వెళ్తే మరి అమరావతిలో కానీ విశాఖపట్నంలో కానీ మా వాళ్ళు ఒక సెంటు భూమి కొనుక్కునే స్థితిలో లేరు. అక్కడ ఇల్లు బాడుకు అంటే మాకు స్తోమత స్థాయి ఉండదు. అసలు వెళ్లకుండా అవసరం ఏముంది అని కొంత వాదన చేస్తుంటారు కొంతమంది. ఇప్పుడున్న వాళ్ళు కొంత కుహనా సంస్కారులు వాళ్ళందరినీ ఏమన్నాలో కుహనా రాజకీయవేత్తలనాల్లో వాళ్ళు కొంతమంది అంటారు రాజధానికి ఏం పనిందాయా అందరికీ అని అంటున్నారు. మరి ఇది మనం ఏం చెప్పలేము. పొట్ట చేతుకు పట్టుకొని పోయేవాడి గురించి వాళ్ళు ఆలోచన చేయకపోతే రేపు పొద్దున బ్రతుకు దేరు కొరకు ఎవడో పోతాడు. ఈడ బ్రతకలేక ఊర్లో ఇబ్బందులు వచ్చి ఇంకా ఉన్న కూడా ఇబ్బందులు పడే కంటే ఇంకో చోటు పోయి పదవి దానికి ఇమీడియట్గా కనపడేది క్యాపిటల్కి వెళ్ళి బతకాలి అనేది ఒకటి ఉంటుంది. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళే పరిస్థితుల్లో మా వాళ్ళు లేరు. ఇప్పటికీ రాయలసీమ వాళ్ళు ఇక్కడికే వస్తున్నాం. ఈ రోజు కూడా మేము విడిపోయి 6 సంవత్సరాలైనా కూడా ఇక్కడికే వచ్చి బ్రతుకుదేరు సాగిస్తున్నటువంటి అనేక వేల మంది లక్షల మంది ఇక్కడ ఈరోజు కూడా రాయలసీమ వాళ్ళు మీకు కనపడతారు. ఎక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. సో ఇది ప్రాధాన్యత. ఇది ఒకవేళ సరే ఆ రోజు కనుక తెలంగాణ వాళ్ళు ఒప్పుకుంటే మీరు అందులో చెప్పలేదు కానీ శ్రీకృష్ణ కమిటీకి చెప్పారు మేము అట్లీస్ట్ తెలంగాణ వాళ్ళతోనే కలుస్తామని. ఒకవేళ కన్సిడర్ చేసి కలిపి ఉంటే ఈరోజు నిజంగా సంతృప్తిగా ఉండేవాళ్ళ? తప్పనిసరిగా ఉండిండేది. ఎందుకంటే ఏది వీళ్ళు అనుమతించినప్పుడు వీళ్ళు ఏదన్నా రేపు పొద్దున సెకండరీ సిటిజన్గా ఒకవేళ చూస్తే మాత్రం భరించలేరు. అది ఉంటుంది, ఎప్పటికైనా ఉంటుంది. అది ఎప్పటికైనా ఉంటుంది కదా. సో ఆ పరిస్థితి వచ్చి ఉండేదేమో మాకు తెలియదు, కానీ వెంటనే అయితే మాత్రం కొంతవరకు జరిగిండేదేమో. కానీ అది జరగలేదు కదా. అది ఆదిలోనే వీళ్ళు అంగీకరించలేదు. ఎందుకు వచ్చింది ఈ గోలని నేను ఆ రోజు చెప్పాను. ఇదంతా వద్దు, ఉంటే 1గా ఉందాం లేకుంటే 3గా విడిపోదామని ఆ రోజే చెప్పడం జరిగింది. 2007వ సంవత్సరంలో మేధోమదనం జరిగింది. ఢిల్లీ వాళ్ళందరూ వచ్చారు, ఇక్కడ అందరిని కూర్చోబెట్టి మాట్లాడారు. మొత్తం శాసనసభ్యులందరం కూడా కూర్చున్నాం. మిగతా పెద్దలందరూ కూర్చొని ఇక్కడ తారామతి బారామతి అక్కడే 2 రోజులు దీని మీద మేధోమదనం జరిగింది. జరిగిన దాంట్లో క్లియర్గా చెప్పాను నేను ఆ రోజు, ఉంటే 1గా ఉందాం లేకుంటే 3గా విడిపోదాం. లేదు విడిపోదామని అనుకున్నప్పుడు కూడా నేను చెప్పాను. ఇప్పుడు ఆ రోజు 2007 ఇమ్మీడియట్గా 9లో ఎలక్షన్లు రాబోతాయి. ఆ వచ్చే ఎలక్షన్ల కొరకు మనం విడిపోయి కూడా నష్టపోతాం. కాబట్టి ఇంకా పై ఎలక్షన్లకు విడిపోదామని ఈరోజే రాసుకున్నాం. ఇది 14కో ఎప్పుడో వస్తాయి కదా, ఆ రోజు వరకు. అప్పటి వరకు మాకు కూడా అక్కడ ఒక క్యాపిటల్ నిర్మాణం చేయండి. ఏది 2 చోట్ల 2 క్యాపిటల్స్ నిర్మాణం మేము కోరుకున్న కాడ మాకు, వాళ్ళు కోరుకున్న వాళ్ళకు చేయండి. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి ఆల్ ఇరిగేషన్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేయండి. ఈ విధమైనటువంటి అన్నీ పెట్టాను. అంతవరకు లేదు, ఇంకా విడిపోవాల్సి వచ్చి విడిపోయిన రోజు మాత్రం హైదరాబాదును వెంటనే వాళ్ళకి ఇచ్చి వేయకుండా దీన్ని యూటీగా చేసి దీంట్లో వచ్చే ఆదాయంలో మా వంతు మాకు, వాళ్ళ వంతు వాళ్ళకి ఇవ్వండి. 3 భాగాలు చేసి ఎవరికి మా దామాషా ప్రకారం మన పాపులేషన్ నిష్పత్తి ప్రకారం మాకు ఇవ్వండి అని కూడా నేను రాసి ఉన్నాను. ఆ విధంగా నేను అప్పట్లోనే సోనియా గాంధీ గారికి ఒక లెటర్ రాస్తున్నాను. 2013లో రాశాను. మరి రాసి అందరికీ ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అది సాకారం తీసుకోలేదు. ఆ బుక్నే నేను మొన్న రిలీజ్ చేయడం జరిగింది. ఇది
2014లో సరే 2 రాష్ట్రాలు విడిపోయినాయి. విడిపోయిన తర్వాత మీ ప్రాంతం నుంచి 2 ముఖ్యమంత్రులు వచ్చారు. ముఖ్యమంత్రి తీసుకుపోయి మీరు అడగకుండా పొరపాటు పడుతున్నారు. అంతకుముందు కూడా ముఖ్యమంత్రులు సార్, అందరూ ఇది మా వాళ్ళే. తీసుకుందాం సార్ ముందు సార్. అప్పుడంటే అంతకు ఉమ్మడి ఆంధ్ర ముందంతా కూడా ఓకే. మా వాళ్ళే నేను ముఖ్యమంత్రులు. అందుకే ఇక్కడ ఏం చెప్పాను మొత్తం స్పెసిఫిక్గా మొత్తం ముఖ్యమంత్రులు తీసుకుంటే ఇక్కడ ఇంపోజ్డ్ ముఖ్యమంత్రులు ఒక్క చెన్నారెడ్డి గారు తప్ప అవును సార్, ప్రజాంగీకారం అందుకనే వచ్చిన ఏమంటున్నాను నాయకులు నేను ఎవరు లేరు. ఉమ్మడిగా అందుకే చెప్పకుండా ప్రజాంగీకారం విడిపోయిన తర్వాత అన్నాను సార్ నేను. ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రులు మా వాళ్ళే. కరెక్టే సరే, అదైనా పక్కన పెట్టినా కూడా విడిపోయిన తర్వాత కూడా మా వాళ్ళే. specific గా 2 మీ వాళ్ళే. ఎస్, కానీ అడగకుండా తీసుకుపోయి అడగని చోట్ల పెట్టడం ఎందుకు, అడిగిన చోట ఎందుకు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అది అనుకుంటున్నారు? వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. మీకు అనిపించిన నాకు అనిపించేది ఏం లేదు, మన వాళ్ళు కదా పడి ఉంటారులే అని. అంతకుముందు ఎట్లా ఏం చేయకపోయినా పడి ఉన్నారు కదా అన్నది. ఏదొచ్చినా ఇప్పుడు ఒకటి దాంట్లో ఉదారత్వం కొంత ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర ఒక సంస్కృతి ఉంది. ఎవరైనా వస్తే భోజనం వాళ్ళకి ముందు పెట్టండి అంటాం. మనం తిన్నామా లేదని చూసుకోం. వాళ్ళకి వడ్డించిన తర్వాత ఉంది అంటే తింటాం, లేకపోతే అప్పుడుకు అట్లా అనే సంస్కృతి సామాన్యుడిలో కూడా ఉంటుంది. అది అటువంటి సంస్కృతి కలిగినటువంటి ఒక సంస్కారం కలిగినటువంటి ప్రాంతం కాబట్టి ఓర్చుకున్నారు. ఎవరికి ఎన్ని జరిగినా మన ప్రాంతాల్లో ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయకపోయినా ఓర్చుకుంటూ వచ్చారు. కానీ 80లో మేము ఉద్యమం చేసి ఆ రోజు పెద్ద ఉద్యమం ఉభయత్తున తీసుకొచ్చి కేవలం 3-4 సంవత్సరాల లోపలనే మాకు కావాల్సినటువన్నీ సాధించుకున్నాం. ఆ రోజు ఇరిగేషన్ వాటర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది కదా. ఈరోజు కూడా జరుగుతున్నాయి, ఆన్గోయింగ్ ఉన్నాయి. సో మేమనేది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా స్లోగా కాకుండా మిగతా చోట్ల మాదిరి మావి కూడా స్పీడ్గా చేయండి అని మేము అడుగుతూ వచ్చాం. కొంతమంది అడుగుతూ వచ్చినా కూడా అవి మన నాయకులే కాబట్టి నెమ్మదిగా చేస్తూ వచ్చారు. ఈరోజు కూడా నెమ్మదిగానే జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు అట్లే నెమ్మదిగా జరిగినాయి. ఇప్పుడు మీరు అన్నట్టు 2 తీసుకున్నా చంద్రబాబు ఉన్నప్పుడు కానీ అవి పూర్తి చేసి ఉండొచ్చు. 5 సంవత్సరాల కాలంలో అన్నీ పూర్తి చేసి ఉండొచ్చు. కానీ ఆయన కూడా నెమ్మదిగా నడిపించాడు. చేయలేదంటే అన్నిటికీ రోజు తిరుగుతాడు, అన్నీ మాట్లాడతాడు. కాబట్టి ఆయన అన్నీ చేసినట్టు చెప్తుంటాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 18 మాసాలు అయింది, ఈయన కూడా చెప్తూనే ఉన్నాడు. మనకి ఏమైనా అవసరమైతే 45,000 కోట్లు ఖర్చు అయినా కూడా పెట్టి నేను ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తాను చెప్తున్నాడు. ఇవి కాదు కదా ఎప్పటి లోపల చేయగలుగుతారు ఏమి అనేది ఉంటుంది కదా. వెంటనే అందించడం అనేది కొంత అవసరం ఉంటుంది కదా. అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయాలు కొన్ని చేయాల్సి వస్తుంది. అవి ప్రాధాన్యత ప్రక్రమంగా చేయాలా, అవి జరగడం లేదు. వాటిని గురించి కాదు ఇప్పుడు నేను మాట్లాడేది. ఇక్కడ మా దగ్గర డెవలప్మెంట్ జరగలేదని నేను మాట్లాడుతాను. డెవలప్మెంట్ ఎట్లా జరగలేదు, అది ఎట్లా వెనకబడిపోతుంది, అది వేరు. కానీ ప్రైడ్ ఆఫ్ అవర్ ప్రాంతం, మా ప్రాంతం, మా యొక్క ప్రజల యొక్క ఏదైతే ఉందో ప్రైడ్, ఆత్మగౌరవం ఏదైతే ఉందో, మాకు రావాల్సిన రాజధాని మాకు కాకుండా మమ్మల్ని అడగకుండా చంద్రబాబు తీసుకెళ్ళి అమరావతిలో పెట్టాడు. ఆ రోజు కూడా ఎవరిని అడగలేదు, ఆదరబాదరగా పోయాడు. 10 ఏళ్ళు ఈడు ఉండాల, 10 ఏళ్ళు ఉండి నెమ్మదిగా అందరిని అడిగి ఈ లోపల ఒకటి డెవలప్ చేసి అప్పుడు షిఫ్ట్ అయ్యిండొచ్చు. మేము హైదరాబాద్లో 10 ఏళ్ళు ఉండేదానికి మా అవకాశం ఇచ్చారు కదా. అటువంటిప్పుడు దాన్ని వినియోగించుకోకపోగా వెంటనే ఆయన ఆదరబాదర తీసుకెళ్ళి ఎవరిని అడగకుండా అమరావతి డిక్లేర్ చేసుకొని అక్కడ కూర్చున్నాడు. ఓకే, ఇంకా ఆయన అయింది. అప్పుడే మేము మాట్లాడాం, మేమే చెప్పాం ఇది కరెక్ట్ కాదు, మమ్మల్ని అడగలేదు అని. అప్పటి నుంచి మాది హ్యూమన్ జరుగుతున్నది. ఈ లోపల సరే ఆయన దిగిపోయాడు, జగన్ వచ్చాడు. జగన్ వచ్చి శ్రీబాగ్ ఉడంబడి ఒక్క ప్రకారం జరగవలసినట్టు జరగలేదు, అన్యాయం జరిగింది అని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే చెప్పాడు. చెప్పి దాంట్లను సరిదిద్దుతానని చెప్పాడు. అంటే అందరం అనుకున్నాం సరిదిద్దుతున్నాడు ఉంటే క్యాపిటల్ మాకు వస్తుంది అనుకున్నాం. రాలేదు. రాకపోగా 3 రాజధానుల సిద్ధాంతం ఒకటి తీసుకొచ్చాడు ఆయన. తెచ్చి ఏదో కర్నూలులో క్యాపిటల్ హైకోర్టు పెడతాను, క్యాపిటల్ కాదు హైకోర్టు పెడతాను. హైకోర్టు కెనాట్ బి ఏ క్యాపిటల్. హైకోర్టు ఉన్న ప్రాంతాన్ని క్యాపిటల్ అని ఎక్కడ అనరు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇప్పుడు బాంబేలో, అక్కడ మహారాష్ట్రలో తీసుకుని బాంబేలో క్యాపిటల్ ఉంది, నాగపూర్లో ఎక్కడో హైకోర్టు ఉంది. నాగపూర్లో ఎవరు హైకోర్టు అని ఇప్పుడు క్యాపిటల్ అంటారా మీరు మహారాష్ట్రకు? అదేవిధంగా ఎన్నో చోట్ల అట్లా ఉన్నాయి. జోధ్పూర్లో హైకోర్టు ఉంది, జైపూర్లో క్యాపిటల్ ఉంది. రాజస్థాన్ రాజధాని జైపూర్ అంటారా, జోధ్పూర్ అంటారా? అనరు కదా. సో ఆ విధంగా హైకోర్టు ఉన్నది ఇది కాదు. అందులో హైకోర్టును ఆధారంగా డెవలప్మెంట్ ఏమి రాదు.
కోర్టులకు సంబంధించి డెవలప్మెంట్ ఏమొస్తుంది? ఆ విధంగా తీసుకున్నా మాకు న్యాయం జరగలేదు. కాబట్టి సంపూర్ణమైన రాజధాని మాకు ఇచ్చి ఉండాలి. అది జరగలేదు కాబట్టి సరే ఎట్లా మన ప్రైడ్ దెబ్బతిన్నది. మన రాష్ట్రం మనం చేసుకుంటే మన రాజధాని వస్తుంది, మన హైకోర్టు మనకే వస్తుంది. మన రాష్ట్రంలో మేము హైకోర్టు పెట్టుకుంటాం కదా, అప్పుడు హైకోర్టు ప్రత్యేకంగా ఒకరు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో హైకోర్టు వస్తుంది. ఎవరైనా హైకోర్టు వచ్చిన దాన్ని తీసుకోకుండా ఏమయ్యా అని ఎవరైనా అనడానికి కూడా లేకుండా రేపు మన రాష్ట్రమే సంపాదించుకుంటే రాజధాని వస్తుంది, హైకోర్టు కూడా వస్తుంది. ఇదే మా నినాదం. అంతేకాకుండా మేము మా పెద్దలు ఉన్నప్పుడు ఏదో అన్యాయానికి గురైనామనే భావన ఉంది. ఎందుకంటే వాళ్ళు పెద్దలు ఉదార స్వభావంతో చేశారు. ఇంత డెవలప్మెంట్ కూడా వాళ్ళ వల్లనే అయింది. ఎన్నో ప్రాజెక్టులు పెద్ద పెద్ద నిర్మాణాలు చేశారు, ఇన్ని అయినాయి. ఇంత అభివృద్ధి చెందిన తర్వాత ఈరోజు మళ్ళా విడిపోవాల్సి వచ్చింది. మళ్ళీ తెలంగాణ విడిపోయి మనం మళ్ళీ అన్యాయానికి గురి అయ్యాం. అన్యాయానికి గురి అయినప్పుడు ఇప్పుడు మా వంతు మేము ఉన్నాం. ఇప్పుడు మేము న్యాయం చేయలేకపోతే భావితరాల వాళ్ళకు మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కదా. రేపొద్దున వాళ్ళు సరిదిద్దుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి భావితరాల వాళ్ళ కొరకు వాళ్ళకు మేము ఈ యొక్క ఒక క్యాపిటల్తో కూడుకున్నటువంటి సంపూర్ణమైనటువంటి ఒక రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ స్టేట్హుడ్ను తీసుకురావాలనే లక్ష్యంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. దీంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా ఇలాంటి ప్రస్తావనలు ఎప్పుడైనా వచ్చాయా? మీరు కలవడం కానీ ఇది వచ్చింది. అదే చెప్పిన మేధోమథనంలో చెప్పానని నేను చెప్పింది అదే. అప్పుడు ఇనిషియేట్ చేశాను, అదే చెప్తున్నా. అప్పుడే చెప్పాను మేధోమథనంలో చెప్పే ముందు, రాజా ఈ విధంగా మనం అంతకుముందే ఆయన కమిట్ అయి ఉన్నాడు తెలంగాణకి. మీరు గమనించండి, తెలంగాణకు కమిట్ అయి ఉన్నాడు ఆయన. కమిట్ కాబట్టే 2004లో మీకు అసెంబ్లీ ఎన్నికలకు పోయే నాటికి టీఆర్ఎస్తో అలయన్స్తో ఎలక్షన్కి పోయాడు ఆయన. మా మేనిఫెస్టోలో కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పి ఆ మేనిఫెస్టోలో పెట్టించాడు. సో హీ హ్యాస్ కమిటెడ్ ఫర్ దిస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అన్నప్పుడు నువ్వు ఎట్లా కమిట్ అయి ఉన్నావు? నేను అప్పుడు శాసనసభలో ఉన్నాను. అదే మనం కూడా విడిపోదాం, మనం అంటే ఆయన ఉండి 4 జిల్లాలతో, అంటే ఆయన అనుకున్న రాయలసీమ 4 జిల్లాలతో మనం మనలేం కదా, మనకు చిన్న ఇదవుతుంది, వైబిలిటీ రాదు, మన ఎకానమీ ఏముండబోతుంది అన్నది అన్నాడు. అందుకోసమే నేను 4 అంటలేను, నేను నెల్లూరు ప్రకాశం పెట్టి గ్రేటర్ రాయలసీమ అంటున్నాను అని చెప్పాను. అంటే ఎక్సలెంట్ ప్రపోజల్. ఇదైతే మనం ఖచ్చితంగా మనం అన్ని రాష్ట్రాల కంటే కూడా మనం నంబర్ 1 స్టేట్కు మనం ఎదగలుగుతాం, మన వైబిలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, మన ఎకానమీ బాగా పెరుగుతుంది అని చెప్పి ఆయన అంగీకరించి గో హెడ్ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఇది మా ఇద్దరి మధ్యలో జరిగింది. అయితే నేను అక్కడ అందుకే మేధామథనంలో దీన్ని వ్యక్తం చేశా, మేధామథనం వ్యక్తం చేశా. కానీ అక్కడి నుంచి 2009 వచ్చేసరికి నేను ఎన్నిక కాబడలేదు, ఒకటి ఆయన లేడు. దీని తర్వాత డివిజన్ అంటూ వచ్చే నాటికి అర్థమైంది, నేను హౌస్లో లేను, ఆయన లేరు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకముందుకు ఈ విషయం మీద ఎప్పుడు ప్రస్తావించారా, ఈ గ్రేటర్ రాయలసీమ గురించి? సరే, ఇప్పుడంటే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇప్పుడు డిఫరెంట్ ఉండొచ్చు. కాకముందు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ ప్రస్తావన ఆయనతో నేను ప్రస్తావించాల్సిన అవసరం నాకు ఎక్కడ వస్తుంది? మీరు చెప్పండి, ఏ విధమైనటువంటి విషయంగా నేను ఆయనతో ప్రస్తావిస్తాను? వై అండ్ హౌ? అంటే ఒకటి ఉన్న సిస్టమ్కు నేను చెప్తాను. ఆ రోజున్న కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పాను. మీరు అనేది డివిజన్ అయ్యే నాటికి కిరణ్ కుమార్ రెడ్డి వాజ్ చీఫ్ మినిస్టర్. ఐ టోల్డ్ హిమ్, చెప్పాను ఈ విధంగా లెటర్ రాస్తున్నాను అని కిరణ్ కూడా చెప్పాను. చెప్పినప్పుడు ఆయన సరే, ఆయనకు దీని మీద ఇది లేదు, ఆయన ఏమనుకుంటున్నాడే ఏమైనా సరే కాదు నేను ఉండంగానే అనుకుంటా వచ్చాడు. మరి ఆయన ఆలోచన మనకు తెలియదు. నేను అంటే కూడా ఆయన అట్లే అన్నాడు, కాదన్నా ఇది కాదులే అంటా వచ్చాడు. అంటే చివరికి వచ్చింది నువ్వు అందరికీ మాకు అర్థమవుతుంది, నీకు అర్థం కాలేదంటే కాదు, ఇది చీఫ్ మినిస్టర్ని అడగకుండా వాళ్ళు చేయడం లేదు, మరి నువ్వు ఎందుకు ఇట్లా అని అన్నాను. సరే, ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. చివరిలో ఆయన ఇంకా అస్త్ర సన్యాసం అన్నట్టు ఆయన వదిలేసి రిజైన్ చేసి ఆయన తప్పుకున్నాడు. జరిగింది అది. చీఫ్ మినిస్టర్ లేకుండా కదా ఎన్నికలు జరిగినాయి. 14కు ఆయన లేడు కదా, ఆయన ఇంకో పార్టీ ఏదో పెట్టుకుని వెళ్ళిపోయాడు. సో ఆ విధంగా మాకు తీరని అన్యాయం జరిగిపోయింది. ఎవరికి చెప్పుకునే పరిస్థితి కాదు ఆ రోజు. ఇక కొత్తగా వచ్చే నేను ఆయనకో ఈయనకో చెప్పడం కాదు కదా. అప్పుడు నేను 13లోనే, అందుకోసమే నేను 13లో లెటర్ రాశాను హైకమాండ్కు. ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ ఉన్నటువంటి సోనియా గాంధీ గారికి క్లుప్త అంతా
మొత్తం సంక్షిప్తంగా మొత్తం విషయాలు పెట్టి రాశాను. మాకు జరిగిన అన్యాయాలు, గతంలో జరిగినటువంటిది, మాకు ఒక చరిత్ర ఉంది, రాయలసీమకు చరిత్ర లేదనుకోవద్దు, ఈ విధంగా అన్నీ చెప్పాను. మరి అన్ని రాసి ఆమెకు ఇచ్చినప్పుడు అక్కడ ఏమైందంటే హౌస్లో ఉన్నోళ్ళు ఒకరు చెప్పమని మన్మోహన్ సింగ్ గారు అన్నారు. హౌస్లో ఉన్న మెంబర్స్ తీసుకుంటే వాళ్ళందరూ సమైక్యం మీద ఉన్నారు, అవును, సమైక్య నినాదంలో ఉన్నారు. వాళ్ళు ఎవరికి కూడా ఇది చెవికి ఎక్కల. కారణాలు వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే నేను చెప్తాను. వాళ్ళు చెప్పలేకపోయారు. మొత్తానికి నష్టపోయాం. అయిపోయిన తర్వాత అందరూ హతాశ అని చెప్పని అరే ఇది అయితే బాగుంటే అంటున్నారు. అప్పటికే మించిపోయింది, వచ్చేసింది, స్టేట్హుడ్ వచ్చేసింది. సరే ఇక్కడ మిగతావన్నీ కూడా జారిపోయినాయి, హైదరాబాద్ జారిపోయింది. అప్పుడు సమైక్యం అని నినాదం వచ్చినప్పుడు అప్పుడు ఎందుకు అంత తొందరగా అలర్ట్ కాలేకపోయారు? నేను అదే చెప్తున్నాను, అలర్ట్ కాలేకపోయినా నా బొట్టోళ్ళు చెప్తున్నా, వాళ్ళకి ఎక్కలేదంటే ఇంకా వాళ్ళకి ఎక్కలేదు కనుక మీరు ఉన్న వాళ్ళన్నా ఎందుకు గ్యాదర్ ఫుల్ ప్రెడ్లు చేయలేకపోయారు? చేశాం, ఢిల్లీకి వెళ్ళాం, అందరినీ కలిసాం. అప్పుడు జరుగుతున్నది అంటే దాంట్లో జరుగుతున్నది అదే కదా. అందరికీ ఇవన్నీ లెటర్లు ఇచ్చాం, కాపీ ఇచ్చాం, అందరిని కన్విన్స్ చేయడానికి చూసాం. కానీ హౌస్లో ఉన్నోళ్ళు చెప్పాలన్నది ఒకటి చెప్పారు. పార్లమెంట్లో ఉన్నోళ్ళు డిమాండ్ పెడితే అది శాంక్టిటీ వస్తుంది. పార్లమెంట్లో ఉన్నోళ్ళు ఒకరు కూడా చెప్పాల. ఇక్కడ ఉన్న అసెంబ్లీలో ఉన్నోళ్ళు అంటే కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం, వాళ్ళు చెప్పాల. ఈ విధంగా జరిగింది, నష్టం జరిగింది. ఇప్పుడు మీతో కలిసి వస్తున్న నాయకులు ఎవరు? ఆల్రెడీ ఇప్పుడు ఒక మంచి మెజారిటీ తోటి ఇప్పుడు పార్టీ ఆల్రెడీ లీడ్లో ఉంది, గవర్నమెంట్ నడుస్తుంది, అందులో కూడా చాలామంది రాయలసీమ వాళ్ళు ఉన్నారు. సో మీకు ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అందులో నుంచి ఆల్రెడీ ఉన్నవాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు మీతో బాగా కలిసి వస్తాము. ముందైతే నాయకులందరూ ఏకమైతేనే ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు. కాబట్టి ఇప్పుడు ఎట్లా వస్తుందంటే ఇప్పుడున్న సిస్టంలో ఉన్నట్టంటే నేను అనేది ఇప్పుడున్న ఏ పార్టీ వాళ్ళు మీతో ఉన్నారు, ఏ పార్టీ అనేది కాదు. ఇది అన్ని పార్టీల వాళ్లకు సంబంధించి అందరికీ ఇన్విటేషన్ మాది. అందరూ కలిసి రండి, మనం స్టేట్హుడ్ సాధిద్దామని మా నినాదంలో ఉన్నాం. దీంట్లో ఎంతమంది స్పందిస్తారు, ఎంతమంది కలిసి వస్తారు అనేది రాబోయే రోజులు చెప్తాయి. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు రాజకీయాలు మీకు తెలుసు, ఈరోజు రాజకీయాలు గతంలో మాదిరి ఒక సిద్ధాంతాలతో కూడుకున్న రాజకీయాలు లేవు. ఇప్పుడు వెంటనే ఇన్స్టెంట్గా వాళ్ళకి ఏది ముందుందో అది చూసుకొని వెళ్ళే పరిస్థితులు వచ్చేసినాయి. ఒకరిని నిందించడం కాదు, మొత్తం ట్రెడిషనే అట్లా మారిపోయింది. మొత్తం కంట్రీలో ఉన్నటువంటి ట్రెండే ఆ విధంగా ఉంది. ఆ విధంగా ఉన్నప్పుడు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అనేది కాదు. ఇక్కడ ఇండివిజువల్స్ ఎంతమందో ఇప్పుడు మాతో ఆల్రెడీ ఉన్నారు, ఏ పార్టీలో ఉన్నారు అనేది కాకుండా చాలామంది ఉన్నారు. ఉదాహరణకు మొన్న మీరు ఇక్కడ గ్రేటర్ రాయలసీమ పుస్తక ఆవిష్కరణ జరిగిన రోజు చాలామంది పెద్దలు వచ్చారు. డాక్టర్ మైసూరారెడ్డి గారు వచ్చారు, ఆయన ఆవిష్కరించారు. డాక్టర్ శివరామకృష్ణరావు గారు, అంటే మాజీ శాసనసభ్యుల పేర్లు చెప్తున్నాను. తర్వాత ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా మదన్ మోహన్ రెడ్డి ఫ్రమ్ రాజంపేట, వీర్ శివారెడ్డి ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్ అగైన్. ఆ విధంగా అనేక మంది వచ్చారు. ఈవెన్ కొత్తకోట ప్రకాష్ రెడ్డి అని చెప్పని కర్నూలు ఆయన వచ్చారు. ఇంకా మాజీ డీజీపీలు దినేష్ రెడ్డి గారు, మన గోపీనాథ్ రెడ్డి గారు వచ్చారు. మన ఆంజనేయ రెడ్డి గారు కూడా మాతో అసోసియేట్ అయినారు. మా దీంట్లో రెగ్యులర్గా ఆయన ఉన్నారు. అదేవిధంగా గంగయ్య నాయుడు అని చెప్పి వెటరన్ సీనియర్ అడ్వకేట్ ఫ్రమ్ చిత్తూరు, హైకోర్టు అడ్వకేటు, ఆయన కూడా పాలిటీషియన్, అక్కడ లోకల్ పాలిటీషియన్, ఆయన వచ్చారు. ఆ విధంగా ఇంకా పాత్రికేయులు కూడా వచ్చారు. కొంతమంది పాల లక్ష్మణు, రాధాకృష్ణ, వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇదే కాకుండా అనేక మంది, దాదాపు 100-150 మంది ఇక్కడ నేను అనుకున్న వాళ్ళు అనుకున్నాడంటే ఇంకా చాలామంది వచ్చేసారు. కొంతమంది రాలేని వాళ్ళు ఫోన్లలో ఆ పూటకు రాలేని వాళ్ళు, కొంతమంది ఈ కోవిడ్ ఉంది కదా ఇప్పుడే కాదు ఇంత వ్యాక్సిన్ తీసుకుంటానే మేము వస్తామనే వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. దాని కొరకు వెయిట్ చేస్తున్నారు చాలామంది. అందుకోసం మేము ఈ కోవిడ్ వలన యాక్చువల్లీ ఫిబ్రవరి మార్చిలో మొదలు పెట్టాం, ఏది ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. మార్చి 22 నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రీజ్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఏం చేయొచ్చు అని చెప్పంటే ఒక పుస్తకం ఒకటి తయారు చేశాను, అది రాసి మొన్న రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అది తీసుకొని బయలుదేరుతా ఉన్నాం. నేను మొన్న ఖమ్మంలో ఒక దీనికి ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది. అది అక్కడ మాజీ శాసనసభ్యుడు నాగార్జున రెడ్డి గారి జయంతి సందర్భంగా వెళ్ళాను. దాదాపు 5-6 వేల మంది వచ్చారు అక్కడ. అందరిలో కూడా నేను చెప్పాను,
మంచి నాకు స్పందన వచ్చింది, వాళ్ళు వెల్కమ్ చేశారు. దట్ ఈజ్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అగైన్. సో ప్రకాశం జిల్లాలో ఒక అడుగు పడింది, అక్కడ నాకు అంగీకారం తెలపడం జరిగింది. సో ఆ విధంగా అంతకుముందు నేను చెప్పినట్టు మార్చిలో వెళ్ళినప్పుడు నెల్లూరులో ఫంక్షన్ ప్రోగ్రామ్ చేశాను. ఆ రోజు పాత్రికేయులకు అంటే మీడియాకు అవగాహన సదస్సును పెట్టాను నేను. దానికి వాళ్ళతో మీడియా ఉన్నారు, ప్లస్ చాలామంది వచ్చారు. దాదాపు 250 మంది అటెండ్ అయ్యారు అప్పట్లో, ఏది బిగినింగ్లోనే. సో కమింగ్ డేస్లో ఇట్ బికమ్స్ ఏ బిగ్ మూమెంటం అనే దానికి మాకు ఎటువంటి సందేహం ఎక్కడా లేదు. ఎందుకంటే తెలంగాణ మూమెంట్కు మాకు చాలా సంబంధం అంటే వేరే విధంగా పోతుంది మాది. తెలంగాణలో వచ్చేసరికి నేను ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణలో సరే ఇక్కడ అంతకుముందు ఉద్యమం ఇవి ఉన్నాయి కాబట్టి, బీజాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టగానే ఆయన ఊపందుకుంది. సరే పాత గతం దృష్టిలో పెట్టుకుని కూడా మొత్తానికి వాళ్ళ ఊపందుకుంది. చాలా తొందరలో వచ్చినట్టే, అడిగి 7-10 సంవత్సరాల్లో వచ్చినట్టే కదా ఏది రావడం. అయితే దాదాపు అంటే 4లో ఇది వచ్చినా దాదాపు 2009 తర్వాత అది ఇది స్నోబాల్ రోలింగ్ అయిపోయినట్టు అయిపోయింది. సో ఆ విధంగా వాళ్ళది తొందరలో వచ్చినట్టే, దానికంటే స్పీడ్గా ఉంటుంది మాది. కారణం ఏమంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళు పూర్వం నుంచి కూడా ఎన్నో ఉరవళ్లకు, ఎన్నో ఆటుపోట్లకు, మరి రజాకార మూమెంట్ చూశారు, నలిగిపోయి ఉన్నారు. తర్వాత నక్సల్ మూమెంట్ చూశారు, తర్వాత సరే తెలంగాణ మూమెంట్. ఇన్ని మూమెంట్లలో పడి నలిగి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డ జనం, చాలా నలిగినటువంటి జనం. ఇక్కడ ఒక నాయకుడు చెప్తేనే కంటే ప్రజల్లోనే ఒక స్పందన వచ్చింది. మా దగ్గర నాయకుడు చెప్తే వినేటువంటి జనం ఉంటారు. సరే ఇప్పుడు మార్పు వచ్చింది, జనం చెప్తే వినే నాయకులు వచ్చేసినారు ఇప్పుడు. జనం పాత రోజుల్లో ఒక నాయకుడు నేనేం చెప్తే అది అన్నట్టు, మాకు అందుకోసమే రాజధాని సులువుగా ఇక్కడికి తెచ్చేసుకోగలిగినారు. జనం ఏం మాట్లాడలేదు, ఒక 4-10 మంది నాయకులు కూర్చొని మాట్లాడుకొని రాసిస్తే రాజధాని వెళ్ళిపోయింది. అంతకుముందు రాజధాని వచ్చింది, మళ్ళీ రాజధాని పోవడం కూడా అదే సులువుగా పోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయినా కొంత నాయకుడిని అనుసరించిపోతారు. నాయకుని చెప్పగలిగేటువంటి యువత వచ్చింది. ఇప్పుడు యువత మీద మాకు మంచి అభిప్రాయం ఉంది, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా తొందరలో స్పందిస్తారు. ఎమోషనల్ పీపుల్ మా వాళ్ళు. ఎందుకంటే మా 1980స్లో తీసుకుంటే 85 to 89 లోపల ప్యారలైజ్ చేసి, గవర్నమెంట్ను ప్యారలైజ్ చేసి మాకు రావాల్సిన డీళ్ళ వాటానన్నిటి కూడా అన్ని ప్రాజెక్టులు సాధించుకోగలిగాం 4-5 సంవత్సరాల్లో. అదేవిధంగా దీన్ని కూడా సాధించుకోగలుగుతాం. అప్పటికి ఇప్పటికీ ఇంకా తేడా ఏంటంటే, ఆ రోజు మాధ్యమాలు ఇంత లేవు. మాకు మీడియా తీసుకుంటే మాది చూపించగలిగి రాయగలిగినటువంటి వాళ్ళు లేరు. చూపించగలిగిన అసలు లేవనుకోండి, రాయగలిగినటువంటి వాళ్ళు లేరు. అప్పుడప్పుడే కొత్తగా ఈటీవీ అని మొదలు పెట్టినారు, కానీ అంతకు మించి లేవు, ఒక దూరదర్శన్ తప్పిస్తే. అటువంటి రోజుల్లో సాధించినాం. ఈరోజు మాధ్యమాలు బాగా పెరిగిపోయినాయి, మీరు విజువల్ మీడియాస్ వచ్చేసినాయి, మీరు ఎంతకైనా తీసుకెళ్ళగలుగుతారు, మీ సహకారం ఉంటుంది. తర్వాత సోషల్ మీడియా ఒకటి వచ్చింది, ప్రతిదీ ఏమి జరిగిన ఇప్పుడు మనం మాట్లాడుతున్నది కూడా వెళ్ళిపోతున్నట్టు ఆశ్చర్యం లేదు. అంత ఫాస్ట్గా సోషల్ మీడియా వచ్చింది, వెంటనే స్పందించగలుగుతున్నారు. వాళ్ళు కన్విన్స్ కావడం ఒకటే అవసరం. వన్స్ కన్విన్స్ అయినారంటే మేము జనంలోకి వెళ్తే ఆటోమేటిక్గా ఇది తొందరలో పికప్ అవుతుంది. ఇప్పుడు మనం చూసిన ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనేసి కవులు, గాయకులు అంటే కళాకారులు ఎక్కువగా యువత వెత్తున ఉద్యమించారు. అది అందరికీ కళ్ళ కట్టినట్టు. ఇప్పుడు గ్రేటర్ రాయలసీమ విషయంలో మీరు ఎంచుకున్న అంటే ఒక ఏంటి ప్రత్యేకంగా నీళ్లు? చెప్పాను కదా, నీళ్లు, నిధుల విషయంలో కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. నియామకాల్లో కూడా ఈరోజు మా వాళ్ళు పోయి ఒక్క ఉద్యోగం తెచ్చుకునే పరిస్థితులు లేరు. అటు పోయి అంతకుముందు హైదరాబాద్లో నేను చెప్పాను కదా, ఎవడొచ్చిన పుట్ట చేత పట్టుకొని వస్తే ఏదో ఒక చోట ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. దో నాట్ గవర్నమెంట్, ప్రైవేట్లో కూడా దొరికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మా వాళ్ళు అక్కడ పోయి తెచ్చుకోలేరు. ఈరోజు కూడా హైదరాబాద్ మీద ఆధారం ఉన్నారంటే నేను ఎన్ని రాజధానులు వచ్చినా కూడా ప్రత్యేకంగా ఫైనల్గా అయితే హైదరాబాద్ అంటే అందరికీ అలవాటు పడిన ప్రాంతం కాబట్టి హైదరాబాద్ గ్లామర్, హైదరాబాద్ అంటే చరిష్మా ఎక్కడికి పోదు. వెదర్ కూడా అందరికీ సహకరిస్తుంది కాబట్టి హైదరాబాద్ 100%. ఆ విషయంలో అనుమానం లేదు. ఇట్ బికమ్స్ ఒక మాకు కామన్ హబ్ అవుతుంది. ఇట్లే మాకు మేము గ్రేటర్ రాయలసీమ తెచ్చుకుంటే
మాకు మద్రాసు సిమిలర్ హబ్ అవుతుంది, బెంగళూరు సిమిలర్ హబ్ అవుతుంది, మాకు వెంటనే ఉంటాయి అవి. ఓకే ఓకే. మాకు అక్కడ ఎక్కడో మేము తిరుపతిలో ఎక్కడో క్యాపిటల్ పెట్టుకుంటే అది ఇమీడియట్ టు మెడ్రాస్ అవుతుంది. ఇమీడియట్ మెడ్రాస్ అనేసరికి మెడ్రాస్ ఈరోజు సఫకేట్ అయింది. అది ఎదుగుదలకి ఎటు పోవాలన్నా ల్యాండ్ లేదు, వాళ్ళకి ఇంకేం లేదు. ఎప్పుడు ఈ తుఫాన్లకు దెబ్బతింటా వస్తున్నది క్యాపిటల్ కూడా. ఈరోజు ఎదుగుదల అంటే సరే అక్కడికి వచ్చినోడు మెడ్రాస్లో ఈ ఇంటర్నేషనల్గా ఎవరన్నా వచ్చి ల్యాండ్ అయినా కూడా ఏదైనా పెట్టుబడి పెడదారు వస్తే కూడా మనకి వెంటనే పక్కనే మావి కనపడతాయి. మావి విశాలమైన భూములు దండిగా ఉన్నాయి. అందులో మాకు కృష్ణపట్నం పోర్ట్ ఉంది, ఈరోజు వరల్డ్ క్లాస్ కృష్ణపట్నం పోర్ట్ ఉంది. అదేవిధంగా మా దగ్గర ఈరోజు ఎన్ని వనరులు అంటే మాకు మా దగ్గర దొరకని ఖనిజం లేదు, అరుదైన ఖనిజాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఆ ఖనిజాలు ఎక్కడెక్కడో తీసుకుపోయి ఇండస్ట్రీస్ పెడుతున్నారు. అట్లా కాకుండా మా దగ్గరే ఖనిజాలతో మేము వినియోగించి అక్కడ ఇండస్ట్రీస్ పెట్టగలుగుతాం. రేపొద్దున పెట్టుబడిదారులు వస్తే అంటే అన్నీ ఇస్తాం, భూమి ఇస్తాం, నీళ్ళు ఇస్తాం, పవర్ ఇస్తాం. పవర్ మా దగ్గర అబుండెంట్, ఎందుకంటే మా దగ్గర ముద్దునూరు థర్మల్ స్టేషన్, థర్మల్ పవర్ జనరేషన్ ఇవన్నీ కూడా మేము ఆ రోజుల్లో సాధించుకున్నాం. 80లో చేసిన ఉద్యమాల ఫలితంగా మేము నీళ్లు సంపాదించగలిగినాం. నీళ్ళు అంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి పూర్తి చేసుకుంటే మా దగ్గర పండని పంట లేదు. రాయలసీమలో అన్ని రకాల పంటలు పండుతాయి. మీకు ఇతర చోట్ల కేవలం ఇప్పుడు కోస్తాకు పోతే ఓన్లీ వరి పండుతుంది, మా దగ్గర అట్ట కాదు. మా దగ్గర పడే వరికి కూడా ఈరోజు ఎంతో ప్రాచుర్యం ఉంది. సోనా మసూరి సోనా మసూరి అంటే నథింగ్ బట్ కర్నూలు, కేర్ ఆఫ్ కర్నూలు. సో కేసు కెనాల్ కిందగా రావాల్సింది. ఆ విధంగా మీకు జొన్నలన్నా శరాల్స్ అన్నీ కూడా మీకు జొన్నలు, కొర్రలు, రాగులు ఏవి కూడా రాగులు అన్నీ కూడా మా దగ్గర పండుతాయి. ఇవే కాకుండా పప్పు ధాన్యాలు, అన్ని రకాలుగా నవధాన్యాలు అన్నీ పండుతాయి. కమర్షియల్ క్రాప్స్ కాటన్ పండుతుంది, టొబాకో పండుతుంది, చెరుకు పండుతుంది, అన్ని రకాలు ఉన్నాయి. పండ్ల తోటలు మా దగ్గర ఉన్నటువంటి ప్రాశస్త్యమైన పండ్ల తోటలు మీకు బంగినపల్లి మామిడి పండు అంటే ఎప్పటికైనా ప్రపంచం అంతా ఉర్రూతలు ఇచ్చినటువంటిది. ఇటువంటివన్నీ ఉన్నాయి మా దగ్గర. అరటి తోటలు కూడా విపరీతంగా వచ్చేసి ఉన్నాయి. ఈ పులివెందుల ప్రాంతం అంతా అరటి తోటలతో బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విధంగా ఏ విధంగా తీసుకున్నా మేము పంటల విషయంలో, పాడి విషయంలో, పాడి కూడా మా దగ్గర సమృద్ధిగా ఉంది. ఈవెన్ విజయ డైరీ మొత్తం మా దగ్గర స్ట్రాంగ్. మేము ఇస్తేనే హైదరాబాద్కు మొత్తం పాలు వస్తాయి, అటువంటి పరిస్థితి. కాబట్టి ఏ విధంగా తీసుకున్నా మా రైతులు చాలా పటిష్టమైన రైతాంగం ఉంది. మాకు కష్టపడేటువంటి నేచర్ ఉంది. వాళ్ళకి నీళ్ళు ఇస్తే బంగారం పండిస్తారు. దేశానికి అన్నం పెట్టగలిగే స్తోమత స్థితి మాకు వస్తుంది. పవర్ జనరేషన్లో అన్నాను ఇందాక, ముద్దునూరు పవర్ జనరేషన్ 5th స్టేజ్కి దాటిపోయింది. అదేవిధంగా మాకు నెల్లూరు దగ్గర పవర్ థర్మల్ స్టేషన్ అవి కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇవే కాకుండా మా దగ్గర సోలార్ పవర్, ఈరోజు మీకు ఎంత సోలార్ పవర్ పెట్టడానికి అనుకూలమైన భూములు ఉన్నాయంటే అన్నది. ఇప్పటికే 1000 మెగావాట్ల పవర్ జనరేషన్ మా కర్నూలులో వచ్చేసింది. విండ్ పవర్ మా దగ్గర ఉన్నటువంటి అనంతపూరు ఈ ప్రాంతం అంతా కూడా విండ్ పవర్తో అలరారుతూ ఉంది. మరి ఏ విధంగా తీసుకున్నాడో పవర్లో మేము విల్ బికమ్ ఏ హబ్ అగైన్. మాకు అవసరమే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా అందించగలిగే స్తోమత స్థాయి వెళ్తుంది. సో ఒక్కసారి మా దగ్గర రైల్వేస్ బ్రాడ్ గేజ్ లైన్ చేసేసుకోగలిగాం. అప్పుడు నరసింహారావు గారిని నేను అప్పుడు రిజైన్ చేసి తీసుకెళ్ళిన తర్వాత ఆయన పెట్టుకొని అవన్నీ పూర్తి చేసుకున్నాం. ఆయన రాబట్టే మాకు కొంత చాలా మేలు జరిగింది అప్పుడు. ఆ విధంగా బ్రాడ్ గేజ్ లైన్స్ వచ్చినాయి. సో ఎప్పుడైనా కూడా ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ రిసోర్సెస్ రిక్వైర్డ్. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ వచ్చినాయి, హైవేస్ వచ్చినాయి, నేషనల్ హైవేస్. ఇప్పుడు మా కర్నూలు చిత్తూరు మా హైవేస్ అది అప్పుడే చేసుకున్నాం, నేషనల్ హైవే చేసుకున్నాం. సో ఇవే కాకుండా ఇతర హైవేస్ ఉన్నాయి. బెంగళూరు పోయే హైవే ఇట్లా వస్తుంది, ఇటు పోతే మెడ్రాస్ పోయే హైవే, ఇన్ని హైవేస్ వచ్చినాయి. సో ఇంటర్నల్ హైవేస్ కూడా లింక్ అయిపోతున్నాయి, నేషనల్ హైవేస్ కూడా లింక్ అవుతున్నాయి. సో ఎవరైనా చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, రోడ్స్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. మాకు ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఉంది ఇప్పుడు మాకు. ఆ విధంగా తీసుకుంటే మరి సీపోర్ట్ కృష్ణపట్నం చెప్పాను ఇంతకుముందు. అదేవిధంగా 4-5 పోర్ట్లు మేము నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంది, అవి కూడా చేసుకోబోతాము. ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కాకుండా వనరులు, ఖనిజాలు ఉన్నాయని చెప్పాను. మా దగ్గర ఉన్న ఖనిజాలతో మా దగ్గర ఇండస్ట్రీస్ వస్తాయి. మా దగ్గర పండేటువంటి ధాన్యంతో అగ్రో ఇండస్ట్రీస్ వస్తాయి. మాకున్న ఫారెస్ట్ మీకు తీసుకుంటే బెస్ట్ ఆఫ్ ద ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే
రేరెస్ట్ ఆఫ్ ద రేర్ రెడ్ శాండర్స్ మా దగ్గరే ఉంది. అవును. ప్రపంచం గ్లోబ్లో ఉన్నది ఒక్క మా దగ్గరే ఉంది. మరి అటువంటివన్నీ ఉన్నాయి. వీటిని వినియోగించుకుని ఉండే ఇండస్ట్రీస్ వస్తాయి. సో ఏ విధంగా తీసుకున్నా మా దగ్గర ఉన్న యువతకు ఉపాధి దొరుకుతుంది అనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇవన్నీ జరగడం లేదు. కారణం ఏమంటే కారణం ఇంకా మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు ఎట్లా ప్రణాళిక ఎట్లా చేసారు అంటే సదస్సులు సమావేశాలా లేదంటే ప్రజల్లోకి ప్రతి గ్రామానికి వెళ్తారా, ఎలా ప్లానింగ్ ఏంటి సార్ ప్రణాళిక? మేము ఈ జనవరిలో ఈ ఏమంటారు ఈ మన సంక్రమణం మకర సంక్రమణం కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి కోవిడ్కు సంబంధించి కొంత వ్యాక్సినేషన్ కూడా వస్తుంది అంటున్నారు. కానీ మిగతా వాళ్ళు నేనైతే అప్పుడే మొదలుపెట్టి వెళ్తా ఉన్న అప్పుడప్పుడు మిగతా వాళ్ళు కూడా కలుస్తారు. అందరం కూడా మైసూరారెడ్డి నేను ముఖ్యంగా మేము కలిసి వెళ్తాం. ఎక్కడికక్కడ 6 జిల్లాలలో సదస్సులు నిర్వహిస్తాం. అక్కడ కూడా అవగాహన సదస్సులు లైక్ మీడియాను పెట్టుకొని అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకుంటా పోతాం. ఫస్ట్ రౌండ్ అని చెప్పిన తర్వాత యూనివర్సిటీస్లో టచ్ చేస్తున్నాం. నిన్న కూడా నేను వస్తుంటేనే నాకు రాయలసీమ యూనివర్సిటీ వాళ్ళు నేను దారిలో ఆపాను, నన్ను ఫోన్ చేశారు, సార్ ఎక్కడున్నారు మిమ్మల్ని కలవాలని. అయ్యా నేను ఆంధ్రవే ఉన్నా అంటే, సార్ ఎక్కడున్నారో అక్కడ ఆగండి మేము వస్తూనే ఉన్నాం. నేను హైవేకి వచ్చి నన్ను ఆగి కలిశారు. సో ఆ ఊపు వస్తూ ఉంది. ఒకసారి యువతలో కదలిక వస్తే దీనికి ఇంక మాకు అడ్డమే ఉండదనేది నా నమ్మకం. కాబట్టి ఆ విధంగా తీసుకెళ్తాం. జనంలోకి తీసుకెళ్ళి యువతలో తీసుకెళ్ళి వాళ్ళే పట్టు రేపు పొద్దున భావితరాలు వాళ్ళే పోరాడుకోవాలి. ఇది ముఖ్యంగా మేము టార్చ్ అందించగలుగుతాం. అందించదని మేము సిద్ధంగా ఉన్నామని మేము చెప్తా ఉన్నాం. ఉద్యమం మీన్స్ సదస్సులు సమావేశాలు ఈ రాస్తారోకులు ఇవన్నీ యాజ్ యూజువల్ కామన్గా ఉంటాయా? అవి నార్మల్ థింగ్స్ వచ్చేస్తాయి. మోడర్న్ డేస్ అని చెప్తే కదా ఇప్పుడు ఎంత మేము మీదే విజువల్ మీడియా సోషల్ మీడియా ఉద్యమం సోషల్ మీడియాలోనే ఉద్యమం జరుగుతుంది. ఇది కొత్త న్యూ ఏమంటారు దాన్ని స్టార్ వార్స్ టైప్లో వస్తుంది. పాతదాన్ని ఇప్పుడు వినియోగిస్తాం, పాత పద్ధతులు కూడా వాడతాం. ఎక్కడికక్కడ మేము రథయాత్రలు ఉంటాము, కొన్ని చోట్ల పాదయాత్రలు, ఇటువంటివన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ కామన్. రాబోయే రోజుల్లో ఇవన్నీ ఉధృత రూపం దాలుస్తూ వస్తాయి. సో మాకు అంత సమయం పట్టదు. ఓకే, పైగా మాకున్న పెద్ద ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు సార్? అంటే అట్లని కాదు, స్టార్ట్ చేశారు నిర్దిష్టంగా ఫలానా సంవత్సరానికి ఒక 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 10 years లో. నేను అన్నది చాలా తక్కువ సమయం పడుతుందని మాత్రమే చెప్పగలుగుతున్నాను. ఇన్ని సంవత్సరాలు అంటే ఆ రోజు వచ్చి మీరు అడుగుతారు, మీరు ఫలానా సంవత్సరం అంటే మరి ఏమైంది ఇక్కడ అంటే ఇప్పుడు సపోజ్ మనం తెలంగాణ తీసుకుంటే సకల జనుల సమ్మె కావచ్చు, యువత విద్యార్థుల బలిదానాలు ఏమొస్తుంది, మేము చేసేదాన్ని బట్టి దగ్గర పడే కొద్దీ ఉద్యమం రూపం ఉధృతమవుతా వస్తుంది. నీడ్ అనేది ఇక్కడ కాదు కదా, ఇవ్వాల్సింది క్యాపిటల్ ఇవ్వాలి, మాకు స్టేట్ ఇవ్వాల్సింది, స్టేట్ ఉండాల్సింది సెంట్రల్ గవర్నమెంట్. అవును. సో కేంద్రానికి తెలిసే వరకు మేము పోరాడతాం. ఇక్కడ వన్స్ కేంద్రానికి తెలిసినాక మాకేమంటే మాకు పెద్ద నమ్మకం, బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ సిద్ధాంతం ప్రకారం చిన్న రాష్ట్రాలకు వాళ్ళు అనుకూలం. కాబట్టి మాది జునైన్ కాజ్, అందులో మాది అంత చిన్న రాష్ట్రం కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు పేరుకు 6 జిల్లాలైనా మా వైశాల్యంలో 98,000 స్క్వేర్ కిలోమీటర్స్ ప్లస్ ఉంది. 98,223 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా మాది. అంటే భారతదేశంలో రాబోయే 30వ రాష్ట్రంగా మాది తీసుకుంటే 12వ స్థానంలో ఉంటాం వైశాల్యంలో. అంటే మీకు ఇంకా చెప్పాల్సి వస్తే పశ్చిమ బెంగాల్ కన్నా బీహార్ కన్నా పెద్ద రాష్ట్రం అవుతుంది వైశాల్యంలో. ఓకే, బీజేపీ ప్రభుత్వం మీద ఇంకా నమ్మకం ఉందంటే ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది అనుకోండి, 3 సంవత్సరాలు అంటే ఈ 3 సంవత్సరాల లోపే సాధిస్తామనే నమ్మకం ఉంది. అయితే ఈ లెవెల్లో చూస్తుంటే ఇప్పుడు అట్లా ఆశ అన్నది ఉండాలి కదా. కరెక్ట్. ఆశ పోరాటం చేసేటప్పుడు ఆశ అన్నది ఉండాలి కదా. అందులో బీజేపీ మీద అపారమైన నమ్మకం ఉంది. నేను కూడా బీజేపీ వాడిగా కూడా చెప్తున్నా ఈ మాట. కానీ బీజేపీ దీనికి ఉందా లేదా అని చెప్తే ఆ మాట నేను వెంటనే చెప్పడానికి కరెక్ట్ కాదు. నేనుగా ముందు నుంచి ఉద్యమంలో ఉన్నా, ఒక ఉద్యమకారుడిగా బీజేపీలో చేరినా. యాక్టివ్ రోల్లో ఉన్నారా బీజేపీలో? లేదు, బీజేపీలో యాక్టివ్ అనేది ఇన్యాక్టివ్ అనేది ఎప్పుడు ఉండదు. మాకు ఇచ్చిన కార్యక్రమం మేము చేస్తాం. లేదంటే
ఇది ఇవ్వలేదే అది ఇవ్వలేదే అనేది ఉండదు ఇక్కడ. తెలంగాణలో బీజేపీ ఈ స్థాయిలో పుంజుకుంటుందని మీరు ఊహించారా సార్? ఎప్పుడో ఊహించినది. ఇంకా చాలా లేట్గా అని నేను అంటాను నా ఉద్దేశం ప్రకారం. నేను 2000 సంవత్సరంలో కూడా బీజేపీలో చేరున్నాను. అప్పుడు ఇచ్చిన ఊపు ప్రకారం అయితే 2009కి గంటాపదంగా రాష్ట్రాన్ని రూల్ చేసే స్థాయికి తీసుకొచ్చిండేవాళ్ళం. మధ్యలో అది వేరియస్ కారణాల వల్ల అప్పుడు నేను మళ్ళా సైలెంట్ కావాల్సి వచ్చింది. సైలెంట్ కమ్మన్నారు, సైలెంట్ అయినాం. సైలెంట్ అవడంతో మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేదు అని రాజశేఖర రెడ్డి వచ్చి కూర్చొని ప్రతాప్ నువ్వు రా, మనం పాత స్నేహితులం కదా, నువ్వు ఉండాలా అని చెప్పని మళ్ళీ నన్ను అసెంబ్లీకి రమ్మడం, నేను అసెంబ్లీకి రావడం అట్లా జరిగిపోయింది. భవిష్యత్తులో అధికారం చేపట్టబోద్దా తెలంగాణలో బీజేపీ పార్టీ? తప్పకుండా. నేను చెప్పింది చాలా ఆలస్యమైంది అంటున్నాను. ఎప్పుడో జరిగిండేది అని నేను చెప్పే నా మాట ప్రకారం అయితే నా ఉద్దేశం ప్రకారం ఎప్పుడో జరుగుతుంది. ఇక్కడ అంత బలంగా ఉంది బీజేపీ. దేశంలో ఎక్కడెక్కడ లేని చోట కంటే నుంచి బలంగా ఉన్నటువంటి. గ్రేటర్లో అయితే ఊహించారా? గ్రేటర్లో 4 నుంచి 47కు పోతుందని. సరే మీరు లేట్ అయింది అంటున్నారు, 47 అని కాదు కానీ డెఫినెట్గా మాకు 25+కు నేను అనుకున్నానండి. అనుకున్న దానికంటే అయింది అంటే ప్రజల్లో వచ్చేసింది. ప్రజల్లో వచ్చిన దాన్ని ఎవరు ఆపలేరు. ఇంకా అది ఇంకా వచ్చేస్తుంది, ఇంకా దాన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాల మీద దేశవ్యాప్తంగా కూడా ఒక వ్యతిరేకత వినిపిస్తుంది. దీనిపైన మీ స్పందన ఏంటి? దేశవ్యాప్తంగా ఎక్కడ లేదు, కేవలం పంజాబ్ హర్యానాలో మాత్రమే వినిపిస్తుంది. పక్కనున్న యూపీలో కూడా వినిపించట్లేదు. ఆడే నోయిడా ఇవన్నీ యూపీ కింద వస్తాయి కదా, యూపీలో శబ్దం లేదు. ఎప్పుడు కూడా ముందు స్పందించేది ఆ 3 రాష్ట్రాలు, పంజాబ్, హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్. ఆ రైతులే స్పందిస్తారు ప్రతి చోట. నెక్స్ట్ కమ్స్ మహారాష్ట్ర వాళ్ళు బాగా స్పందిస్తారు. ఆ లెక్కలో తీసుకుంటే ఇప్పుడు యూపీలో అంత లేదు, మహారాష్ట్రలో కూడా అంత లేదు. ఎక్కడో నోషనల్గా ఉంది తప్పిస్తే దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ యార్డ్స్ అన్ని క్లోజ్ చేస్తారేమో, వాటికి పని లేకుండా పోతుందేమో, వాటిని ఆసరుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆ విధంగా అవన్నీ రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి విషయం, సూక్ష్మంగా రెక్టిఫై చేసుకోవాలి. అది రైతులకు, ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం తప్పనిసరిగా పెద్దలు ఈరోజు చెప్తున్నారు కదా, అన్నీ మాట్లాడుతున్నాం, అన్నీ సరిదిద్దుకుంటూ పోదాం. ఒకసారి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేట్ చేసాం ఈరోజు. ఏది ఆర్టికల్ 370 తీసేయడం జరిగింది. తీసేస్తేనే హ్యూ అండ్ క్రై అయింది, సర్దుకుంటున్నారు ఈరోజు. అంటే రాను ఒక్కసారి ఒక ఉప్పెన వస్తే అర్థం కాదు. ఇది కూడా అటువంటిదే. వచ్చినప్పుడు అనుమానిస్తారు, ఉన్న సిస్టంలో ఉన్నోడు డిస్టర్బ్ అవుతానేమో అని అనుకుంటారు. కాదు అని చెప్పిన దానికి మార్గాలు పెట్టుకుంటా పోతే ఈరోజు ఏది తప్పించుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉండదు. ప్రజలను కాదని ప్రజలకు అన్యాయం చేస్తూ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. కాబట్టి ప్రజలకు అనుగుణంగానే ప్రజల అవసరాలను తీర్చేదాని కొరకే చట్టాలు తీసుకొస్తాం. ఆ చట్టాల్లో లోపాలు ఉంటే సరిదిద్దుకోవడం జరుగుతుంది. మనం తీసుకున్న కాన్స్టిట్యూషన్ రాసుకున్నా కూడా ఇప్పటికి ఎన్నిసార్లు మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం కదా, అప్పటికప్పుడు మనం చేసుకుంటాం. కాబట్టి ప్రజలకు అన్యాయం, రైతులకు అన్యాయం జరుగుతుంది అనేది నాకైతే లేదు. తప్పకుండా న్యాయం చేయడానికి మా వంతు కృషి మేము కూడా చెప్తాం. ఏదన్నా ఉంటే నిర్మోహమాటంగా చెప్పగలుగుతాం. మా రైతులకు ఇబ్బంది పడతారు రేపు అని. రైతులకు ఇబ్బంది వచ్చినా మీకు సైలెంట్గా కూర్చోలేము. తప్పనిసరిగా వాళ్ళ తరఫున మాట్లాడతాం, పార్టీలో మాట్లాడతాం, ప్రభుత్వంతో కూడా మాట్లాడగలుగుతాం. వినేటువంటి ప్రభుత్వం, సరిదిద్దుకునేటువంటి ప్రభుత్వం. కాబట్టి మనకు అభ్యంతరం లేదు. సో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులంతా కూడా కొంచెం వేగవంతంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ పైన మీరు ఏమైనా స్పందిస్తారా? ఏమైనా పికప్ అందుకుంటుందా? ఎవరైనా కాంగ్రెస్ గురించి నేను మాట్లాడకపోతే బాగుంటుందని నేను ఎప్పుడో చెప్పాను. నా పుస్తకం మీరు చదవండి, మీరు చూస్తారు. సోనియా గాంధీకి రాసిన రోజు చెప్పాను, మీరు బైఫర్కేషన్ చేస్తే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుందని అనుమానం నాకు ఉందని చెప్పాను, రాశాను నేను. అదే జరిగింది. ట్రైఫర్కేషన్ చేయండి మళ్ళీ బతుకుతుందని రాశాను నేను. ట్రైఫర్కేషన్ చేస్తుంటే బతికుండేది. సింపుల్ రీజన్, మా ఈగో మాకు సాటిస్ఫై అయితే ఇచ్చినటువంటి వాళ్ళని గౌరవిస్తాం కదా.
ఆంధ్ర వాళ్ళు కూడా గౌరవిస్తుండ్రు, ఎందుకంటే వాళ్ళకు మాకు ఇచ్చినారు లేని పోతే పోయింది, విడిపోయినాం. మళ్ళా ఈడ అనుమానం ఉన్న ఇద్దరిని తోసేసి బయటికి పోయి సంసారం చేయండి అన్నట్టు కాకుండా మా ఇద్దరిని ఎవరి వాళ్ళు ఇచ్చింటే వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళం, మేము హ్యాపీగా ఉండేవాళ్ళం, వచ్చినటువంటి తెలంగాణ హ్యాపీగా సో ఉండేది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికే పూర్వ వైభవం వచ్చే అవకాశం అయితే ప్రస్తుత పరిస్థితులు లేదంటారు. వాళ్ళకే అది లేదు తెచ్చుకోవాలని నాకు తెలిసి హైకమాండ్కు వాళ్ళే అది తెచ్చుకోవాలనే ఆలోచనలో లేనట్టు నాకు అనిపిస్తుంది. మీరు రాసిందే నిజమైంది ఆ పాయింట్. 100%. నేను 13లోనే రాశాను. అందులో ఈ సమస్య వస్తారని కూడా రాశాను. మా మధ్యలో సమస్య తేలిగ్గా తీసుకున్నారు, ఇది రాదేమో మా సమస్య మధ్యలో వస్తుంది, ఇది గ్రేటర్ రాయలసీమ మూమెంట్ మళ్ళీ అని నేను ఆ రోజే నిర్ణయించి చెప్పాను, వాళ్ళు రాసేసాను. భవిష్యత్తులో ఇది మళ్ళీ వస్తుంది, ఆ రోజు మళ్ళీ సమస్య అవుతుంది ఇది, వాళ్ళు పట్టించుకోవాలి. వాళ్ళ చేసినటువంటి ఒక నిర్లక్ష్యపు భావం వల్ల ఈరోజు నలుగుతా ఉన్నాం. పార్టీ కూడా పోయింది, ఇప్పటికి అయిపోయినట్టే, అది ఒక చరిత్ర, గత చరిత్ర అవుతుంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక ఉండేది అనేది రాసుకోవచ్చు, ఉండేది అనేది ఒకప్పుడు ఉండేది. సో సో మళ్ళీ మనం గ్రేటర్ రాయలసీమను అయితే చూడబోతున్నాము, సాధించుకోబోతున్నారు. తప్పనిసరిగా. సో ఆల్ ది బెస్ట్ సార్, మీ ఉద్యమం బాగా సాగాలి, ప్రజలందరూ కూడా సహకారం కావాలి. తప్పకుండా మీడియా సహకారం మెయిన్ కరెక్టే, అది పై వరకు వెళ్ళాలంటే మీడియా నుంచే కదా. మీడియా నుంచే వెళ్ళాలి ఖచ్చితంగా సార్, ప్రజల్లోకి వెళ్ళాలి, మెయిన్ అదే కదా. అవును, ప్రతి వాళ్ళ దగ్గరికి చేర్చాలంటే మీడియా ద్వారానే చేరుస్తాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఓకే. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.